పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే సంక్షేమ ప్యాకేజ్ రూపొందించారని కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబుకు ఉందన్నారు. ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కొడవలూరు మండలం అల్లూరుపాడు, రెడ్డిపాలెం, మానెగుండ గ్రామాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేను ఒక మహిళను కాబట్టి మీరందరూ నా వెనక ఉంటారని, మీరే నా బలమని మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీకు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు. 20 లక్షల జాబ్స్ ఇస్తామన్నారు. నిరుద్యోగులుగా ఉన్న యువకులకి నెలకి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి కింద ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని ఓటు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎక్కడ యువకులు ఉన్నారో, ఎక్కడ ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఐ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అమ్మ మేము మీ వెనుకున్నాం అని చెప్పి నా దగ్గర వచ్చి ఇంటి దగ్గర కూడా 100 మంది చేరుతున్నారు ఈ చిన్న పిల్లలు. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం ఆశించి నా వెనకాల అమ్మ అయితే మాకు న్యాయం చేస్తుంది అని చెప్పి వస్తున్నారో ఆ పిల్లలకి తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో మనకున్న ఇస్కాన్ సెస్ లో ఒక పారిశ్రామిక వాడ నిర్మించి నెల్లూరు జిల్లా యువతి యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పుట్టిన గడ్డపైన ఉండే అవకాశం కల్పిస్తామని చెప్పి నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందరికీ మాటిస్తున్నాము.